ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆరోగ్యశ్రీ అంటే అది రాజశేఖరుడే గుర్తుకొస్తాం. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఫోన్ కొడతానే 15 నిమిషాల లోపల కుయ్ 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 అనే 108 వచ్చిందంటే అది రాజశేఖర రెడ్డి గారు. అలా ఒక పథకం తీసుకొని వస్తే 2006లో 2007లో తీసుకొని వచ్చిన పథకం దగ్గరికి ఇప్పటికి 20 ఏళ్ళు కావస్తుంది. కానీ దాన్ని ముట్టాలన్నా దాంట్లో మార్చాలన్నా భయపడే పరిస్థితి. సరే, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పేర్లు మార్చినాయి. అది ఒకరికే మంచి పేరు వస్తుందని దానికి బిల్లులు తెలియకుండా నాకు తెలిసి ఇప్పటికి 5 రోజులు అవుతుంది అనుకుంటా హాస్పిటల్ అన్ని కూడా ఆరోగ్యశ్రీ అన్ని సేవలు బంద్ చేసి ఆ విధంగా బలహీనపరచుకుంటా రావడం చేస్తున్నారే తప్ప దాన్ని తొలగించలేకపోయిన పరిస్థితి. సో దాన్ని అనుసరించుకొని మన ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పేదవాళ్లకు మంచి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఒక 17 మెడికల్ కాలేజీలు తీసుకున్నాడు. ఆ 17 మెడికల్ కాలేజీలు ఏంటంటే అవన్నీ కూడా ఒకటేసారి మొదలు పెట్టాలని మన జిల్లాలో వచ్చారు కదా, పెనుగొండలో మొదలు పెట్టారు. ఒక్కొక్క కాలేజీతో పాటు ఒక హాస్పిటల్ కూడా, ఒక 500 బెడెడ్ హాస్పిటల్ కూడా ఉండాలి అని దాంట్లోనే తీసుకున్నాడు. చాలా 5 చోట్ల కూడా మొదలు కూడా జరిగింది. మనకి నుంచి కూతవేటలోన పులివెందల్లో కూడా హాస్పిటల్ మొదలు కూడా కావడం జరిగింది. కాలేజ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఈ ప్రభుత్వానికి ఎట్లా మంచి పేరు వస్తుందో అని చెప్పేసి దానిలో పీపీపీపీ, ఆ పీపీ లేదు మనకు తెలియదు, ఇవన్నీ ప్రైవేట్కి కట్టబెట్టాలి అనే ఒక ఆలోచన చేస్తాం. నాకు తెలిసి ఇలాంటి రచ్చబడ్డ కార్యక్రమాలు జరిగిండకూడదు. జనం తానంటకు తానుగా రోడ్ల మీద వచ్చిండాల. ఒక పేదవాడి కడుపు కొట్టేది, ఒక పేదవాడికి ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఈ విధంగా చర్యలు తీసుకుంటుందని జనం రావాల. మనం ఎట్లా తయారైనామంటే ఐపీఎల్ నుంచి 10 నిమిషాలు కరెంట్ రాలేదనుకో లగో ఈ లత పీకేస్ అంటారు కరెంట్ అని బాధపడే మనకు ఉచితంగా వైద్యం అందించే హాస్పిటల్స్ పోతున్నాయి. మన పిల్లలు దగ్గరలోనే చదువుకోవడానికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలు పోతున్నాయి అనే దానికి స్పందన లేకుండా పోయింది. అది ఏమనుకోవాలో దానికి. మన తెలంగాణలో చూసిన ఒక హెచ్సిఏ కాలేజీలో అక్కడ భూములన్నీ వేలంపాటకు వేస్తున్నారని అంతా ఉద్యమించడం జరిగింది. కానీ మన వాళ్ళు మాత్రం ఎందుకో చేయలేకపోతున్నారు. కానీ దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరికి వేరు రచ్చబడ పెట్టి అందరినీ మేలుకొల్పి నిద్రపోవాలని తట్టి లేపి సంతకాల సేవలు తీసుకొని గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలని చెప్పి మనందరం కూడా, మీరందరూ కూడా ఆలోచించాలి ఎవరికి ఇది ఉపయోగపడుతుంటారు. మనం కూడా చూసింటాం, మీ బంధువులు మీ పిల్లలు ఉంటారు. మెడికల్ కాలేజ్ సీట్ అంటే ఎంత కాస్ట్లీ సీటు. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళ పాపం ఆస్తులు అమ్మేసి కర్ణాటకలో చదివిస్తున్నారు.